యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో నూతన శివాలయం, హనుమాన్ దేవాలయం, నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ, కళాన్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, విశేష అభిషేకం, పూజలు, అష్టదిక్పాలక బలి, దిష్టికుంభం, మహాపూర్ణాహుతి పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వెల్మజాల గ్రామంలో నూతన శివాలయం, హనుమాన్ ఆలయం, నవగ్రహ విగ్రహాల నిర్మాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కళ్యాణ్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, విశేష అభిషేకం, పూజలు, అష్టదిక్పాలక బలి, దిష్టికుంభం, మహాపూర్ణాహుతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కంచి పీఠాధిపతి, ఆస్థాన సిద్ధాంతి ఎల్ విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రాకతో గ్రామస్తులు ఎంతో సంతోషం వెలుబుచ్చారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వామివారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసవల్లి దేవి సుబ్రహ్మణ్య ప్రసాద్, ఏలూరి రామరెడ్డి, సంగి బాలకృష్ణ, అనంతుల రామచంద్రయ్య, సంగి వేణుగోపాల్, వెల్మజాల మత్స్యగిరిరావు, వల్లపురెడ్డి నర్సిరెడ్డి, సంగి భాస్కర్, మొరిగాళ్ల ఉపేందర్ గౌడ్, చొప్పరి వినోద్ కుమార్, సింగారం నరసింహ, సింగారం పాండు పాల్గొన్నారు. తీసుకోవడమా ఇది కూడా తీసుకోవడం స్టాలిన్ మీకు పని పూర్తయితే ఒకసారి ఆదేశాలకు రానన్నా అందరూ కూడా పూర్ణాహుతి ద్రవ్యాన్ని తాగాలి. పూర్ణాహుతి ద్రవ్యం వస్తుంది. అందరూ కూడా నమస్కారం చేసుకోగలరు. పూర్ణాహుతి ద్రవ్యాన్ని అందరూ ముట్టుకోవాలండి. అలాగే ఆసనాలు వెనక్కి కనిపించండి. నవగ్రహాలు
ఇంకా జరగరా ఇంకా జరగరా గ్రామస్తులందరూ కలిసి అంగరంగ వైభవంగా ఇలా విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆ శంభులింగేశ్వర ఆశ్రమం వల్ల తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలయ ప్రజలంతా కూడా చల్లగా శంభులింగేశ్వర చూడాలని వేడుకుంటూ సమృద్ధిగా వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ శంభులింగేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. గుండాల మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పాడి పంట కూడా సమృద్ధిగా ఉండాలి. ఆ శంభులింగేశ్వర ఆశ్రమం వల్ల ఇక్కడ ప్రజలంతా కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి ఈరోజు ఆ స్వామివారి ప్రతిష్ఠించుకొని రేపు అగ్నిగుండాలతోటి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిజంగా కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేస్తూ ఆ శంభులింగ ఆశ్రమం వల్ల ఇంకా కూడా తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం.